సాంగ్ అండి. స్మిత గారు యా యా మీకు పాప్ సాంగ్ బాగా అంటే ఈజీ అనిపించిందా, ఫోక్ సాంగ్ ఈజీ అనిపించిందా అండి? దేనికి అదేనండి. ఐ ఎంజాయ్ ఆల్ జానరస్ ఆఫ్ మ్యూజిక్. బట్ అంటే ఫోక్ది ఏమనిపించి, ఇది నేను చేశాను ఇంతకుముందు ఈ స్టైల్లో, కొంచెం నన్ను చూశారు. నెక్స్ట్ రాబోయే దాంట్లో అసలు ఎవరు నన్ను అలా చూడాల, నేనే నన్ను నేను చూసుకోలేదు అలాగా. సో అది చూడగానే ఒక చిన్న ఆ పాట ఫస్ట్ షాట్ నుంచే స్మైల్తోనే చూస్తాం అనమాట. పాత అంట 3.5 నిమిషాల పాట అది. అది అయ్యేదాకా నవ్వుతూ ఉంటాము అండ్ ఆ తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో ఈ రెండిట్లో ఇఫ్ యూ ఆస్క్ మీ, I like the style in this, but I love the energy in the second one. It's a పండగ. అంటే మీరు చూస్తే వెస్ట్రన్ కొద్దిగా మీ లుక్ అంతా వెస్ట్రన్ కనిపిస్తుంటుంది. అవును. సో ఇదం ఫోక్ సాంగ్ అంటేనే కొద్దిగా రూరల్. నేను రోజువారీ ఉండే నన్ను బయట తెలిసిన వాళ్ళు చూస్తే, నేను యాక్చువల్లీ అసలు ఇలా ఉండను బయట. బయట చాలా చాలా అంటే చాలా మామూలుగా నా కాటన్ కుర్తాల్లో తప్ప తొందరగా కనిపించను కూడా ఎవరికి. నేను ఇలా ఉండాలంటే చాలా కష్టపడాలి యాక్చువల్లీ. అవునా? ఇది నా రెగ్యులర్ కాదు, అది నా రెగ్యులరు. సో నేను అలాగా నన్ను పాటలో చూసుకోవటం, స్క్రీన్ మీదే నేను ఇలా ఉంటా, బయట ఎప్పుడు అలా. కాబట్టి నాకు ఆ కనెక్షన్ చాలా ఈజీ అనిపించింది. మరి మూవీస్ కిందకి పాడట్లేరండి మీరు? అంటే అదొక సెపరేట్, లైక్ నోయల్ అన్నట్టు కొన్ని పనులు చేయాలంటే అన్నీ ఆపేసి దాని మీదే ఫోకస్ పెట్టాలి. పూర్తిగా ఉట్టి దాని మీదే ఫోకస్ ఉండాలి అనే సిచ్యువేషన్ నాకు లేదు. బికాస్ చేతి నిండా ఎప్పుడు 10 థింగ్స్ జరుగుతూ ఉంటాయండి. బీట్ బిజినెస్, బీట్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. మై ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఇప్పుడు చేస్తున్నా. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, మల్టిపుల్ బిజినెసెస్ రిక్వైర్ మై అటెన్షన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో సడన్గా కొన్నిసార్లు కాల్ వచ్చి అర్జెంటుగా పాడాలి, ఇవాళ అవుతుందా అంటే ఇవాళ అవుతుంది అనే పరిస్థితి చాలాసార్లు నాకు లేదు బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్. అలా లాట్ ఆఫ్ టైమ్స్ ఐ మిస్డ్ ఆన్ వెరీ గుడ్ సాంగ్స్ దట్ వన్ అవార్డ్స్ ఆల్సో లేటర్. బట్ అలా అని అది లేదా ఇంట్రెస్ట్ చేయనా అంటే, ఇఫ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమ్స్ అప్ అండ్ ఎవ్రీథింగ్స్ లైక్ టైమ్ లైన్స్ ఆర్ వర్కింగ్, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. కానీ ఏ ఒక్కదాని మీద లైక్ ఐ లవ్ టు మల్టీ టాస్క్ అండి, అదైతే చెప్పగలను. అంటే ఏ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కదా, దాన్ని ఏమైనా వాడుతున్నారా మీరు? నాట్ మచ్ అండి. ఏఐ చాట్ జీపీటీ తప్ప పెద్ద ఎక్కువ వేరే వాటిల్లో ఇంకా వాడట్లేదు. అది కూడా చాలా తక్కువే వాడతాను. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్ పర్సన్ ఈవెన్ టిల్ డేట్. విజయ్ గారు హలో అండి. నా స్వామి రంగం తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ చేయలేదు ఏంటి సార్? ఎందుకంటే రావట్లేదా, మీకు ఇంట్రెస్ట్ లేదా? లేదండి, చాలా ఇంట్రెస్ట్. సో ఆ సినిమా తర్వాత ఒక స్క్రిప్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందండి. సో స్క్రిప్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఎవరు స్టార్ కాస్ట్? అది త్వరలో, అంటే ఇప్పుడు కాకుండా తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్గా చెప్తాను. స్మిత్ గారు కంగ్రాచులేషన్స్. హలో అండి. కంగ్రాట్స్ మేడం, 25 years అయింది మీరు.